శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్కారం సార్, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారి కొడుకు యాక్సిడెంట్ చేయటం వల్ల ఒక గొర్రెల కాపరి మరణించాడు సార్. కేసుని తప్పుదోవ పట్టించే ఏర్పాట్లు కూడా ఆయన ఉన్నాడు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు వాస్తవంగా నేరం చేసేవాడు ఇప్పుడు మీరు పొరపాటున రోడ్డు మీద ట్రావెల్ చేసే క్రమంలో మీరు నడుపుతున్న బండి ఆల్ ఆఫ్ సడన్ వేరే ఎవరికో గుద్దుకోవటమో దాన్ని యాక్సిడెంట్, అది అవును. అన్ఇంటెన్షనల్. మీరు వెళ్ళి ఉద్దేశపూర్వకంగా అతను గుద్దాలని గుద్దటం కాదు, ప్రమాదవశాత్తు ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనలో మీ తప్పు ఉండొచ్చు, ఎదుటి వాళ్ళ తప్పు ఉండొచ్చు, కానీ ఒక సంఘటన అయితే జరిగింది. అది మీరు ఉద్దేశపూర్వకంగా కడుపులో అతను గాయపరచాలని క్రిమినల్ మోటివ్ ఉండి మీరు వెళ్ళి గుద్దారనుకో, దాన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారనుకో, యాక్సిడెంట్ అనేది యాదృచ్ఛికం, కానీ ఇది నేరం. రెండోది, అలాగే ఇప్పుడు సీదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అవటాన్ని మనం అర్థం చేసుకుందాం. ఎందుకంటే అతను ఇంటెన్షనల్గా గొర్రెల కాపరిని గుద్దాలని గుద్దకపోయినా ఒక ప్రమాదం జరిగింది, అతను సడన్గా ఎదురయ్యాడు, ఇతనికి బండి కంట్రోల్ కాలేదు, గుద్దాడు, అతను ప్రాణం పోయింది. చట్టానికి విలువిచ్చి సమాజానికి నాయకత్వం వహించాలి అని కలలుగంటూ గతంలో మంత్రిగా పనిచేసి మళ్ళీ రేపు ఇంకోసారి ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశిస్తున్న సీదిరి అప్పలరాజు సమాజం పట్ల బాధ్యతతో, చట్టం పట్ల గౌరవంతో నా కొడుకు యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు, అతను ఒక గొర్రెల కాపరిని గుద్దటం వల్ల అతను చనిపోయాడు అని చెప్పని కనుక అడ్మిట్ అయ్యి పోలీసులకి తన కొడుకుని సరెండర్ చేస్తుంటే అతనేం ఉరిదీరు, ఎందుకంటే అది యాక్సిడెంట్, అన్ఇంటెన్షనల్. కానీ ఇక్కడ ఏం చేశాడు సీదిరి అప్పలరాజు? అహంకారం కండకావరంతో నా కొడుకు కదా, నా కొడుకు పోలీస్ స్టేషన్కి వెళ్తాడా అని చెప్పని చాడి సిద్ధార్థ అని చెప్పని ఈ సీదిరి అప్పలరాజు అనుచరుడి కొడుకో లేకపోతే మిత్రుడి కొడుకో ఎవరో అతన్ని ఇన్వాల్వ్ చేసి అతను వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యాను, నేను గుద్దటం వల్ల ఒక వ్యక్తి చనిపోయాడని చెప్పని అతను లొంగిపోయాడు. ఇతను స్వతహాగా తనకు తానుగా సుమోటోకి వచ్చి లొంగిపోతే పోలీసులు కూడా ఏమనుకుంటారు, ఇతనే చేసాడేమో అని అనుకుంటారు. కానీ పల్లెటూరు అది, కాశీబుగ్గ అనేది ఒక మండల హెడ్ క్వార్టర్ రేంజ్ ఉన్న ఊరు. అక్కడ దాని కళతో చూసిన వాళ్ళు ఉంటారు. ఇంట్లో నుంచి ఇతను బైక్ డ్రైవ్ చేసుకుంటూ బయటకు వచ్చింది, ఆ రోడ్డు మీద చాలామంది చూస్తారు. అరే బైక్ ఇందాక మీ డాక్టర్ గారు అబ్బాయి నడుపుతున్నాడు కదా, ఇతను డాక్టర్ సీదిరి అప్పలరాజు, డాక్టర్ గారు అబ్బాయి నడుపుతున్నాడు కదా, ఇప్పుడు యాక్సిడెంట్ అవ్వగానే ఈ సిద్ధార్థ పేరు వచ్చింది ఏంటి అని చెప్పని మెల్లమెల్లగా గుసగుసలు మొదలవుతాయి. అందరూ కళ్ళు కప్పి రోడ్డు మీద బండి మీద వెళ్ళటం సాధ్యం కాదు కదా. డెఫినెట్గా ఆ గుసగుసలు పోలీసుల వరకు చేరతాయి, అక్కడున్న తెలుగుదేశం వాళ్ళ వరకు చేరతాయి. వీళ్ళైనా సరే పోలీసుల దృష్టికి తీసుకెళ్తారు. అయ్యా పలానా కేసులో సిద్ధార్థ అంటున్నారు, కాదు సీదిరి అప్పలరాజు కొడుకు అరవ ఉన్నాడని అంటున్నారు, మీరు ఎంక్వైరీ చేయమని చెప్తారు. అప్పటి వరకు కొంత మొహమాటం ఉంటుంది ఈ సీదిరి అప్పలరాజు పట్ల, ఎందుకంటే మాజీ మంత్రి. పైగా ఈ మధ్యకాలంలో చూసాం మనం, పోలీసు సిబ్బంది కూడా అతని దగ్గరికి వెళ్ళి అక్కడ హాస్పిటల్కి ఏదో ఫెసిలిటేషన్ జరిగితే డయాలసిస్ సెంటర్ ఓపెన్ అయితే అతని ఇంటికి వెళ్ళి బొకేలు ఇచ్చి వచ్చారు. పోలీస్ సిబ్బంది కూడా అతని ఇంటికి వెళ్ళి బొకేలు ఇచ్చి వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ పాత లాయల్టీలు కొంత ప్రభావితం చూపుతాయి కాబట్టి కొంత గ్రాటిట్యూడ్ ప్రదర్శిస్తారు. కానీ ఎప్పుడైతే ఇటువైపు నుంచి వాస్తవాలు వెరిఫై చేయండి అని చెప్పని పోలీసులు ఒక కంపల్షన్ క్రియేట్ అవుతుందో పోలీసులు కూడా సీసీటీవీ ఫుటేజ్లు పర్యవేక్షిస్తారు. ఇవాళ మనం బైక్ మీద రోడ్డు మీద వెళ్తుంటే మనం అనుకుంటాం మనల్ని ఎవరు చూడట్లేదు కదా అని చెప్పని, రోడ్డు మీద మనం ట్రావెల్ చేసినంత వరకు మనం ఎవరు గుర్తుపట్టకపోవచ్చు, కానీ మనం ఎక్కడ కట్టుకొట్టాం, ఎక్కడ కరువు తీసుకున్నాం, ఎక్కడ యూటర్న్ తీసుకున్నాం, ఎక్కడ బ్రేక్ అప్లై చేసాం అనేది ఆ రోడ్డు మీద ఉన్న సీసీ ఫుటేజ్లో మన బతుకు మొత్తం నిర్ధారణ అవుతూనే ఉంటుంది. ఆ మధ్య ఫాస్టర్ ప్రవీణ్ పగడాలని అతను హైదరాబాద్ నుంచి రాజమండ్రి దాకా బైక్ మీద వెళ్ళాడు, అతను అక్కడ చనిపోయాడు. అది హత్య అని చెప్పని చాలా పెద్ద గొడవ అయింది. కానీ అతను ఇంట్లో నుంచి బయలుదేరిన దగ్గర నుంచి ఏ పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొట్టించుకున్నాడు, ఏ వైన్ షాపులు ఆపి మందు కొనుక్కున్నాడు,
అతను బండి మీద నుంచి ఎన్నిసార్లు ఎక్కడెక్కడ రోడ్డు మీద పడ్డాడు అనేది మొత్తం పోలీసులు వెలుగులోకి తీసుకురాగలిగారు కదా, నిజం ఏంటనేది బయటపెట్టగలిగారు కదా. అలాగే ఒక పల్లెటూరులో ఈ సీదిరి అప్పలరాజు కొడుకు అరవ్ అతను బైక్ డ్రైవ్ చేస్తూ ఒక యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయినంత వరకు అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే అది యాక్సిడెంట్ కాబట్టి. అతను గనక ధైర్యంగా పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయ్యి ఉంటే నిజాయితీ పరుడుగా ఎస్టాబ్లిష్ అయ్యేవాడు. సీదిరి అప్పలరాజే తన కొడుకును కనుక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఉంటే అతని క్రెడిబిలిటీ పెరుగుండేది. ఒకవేళ వీడి పిల్లవాడు భయపడి ఇంటికి పరిగెత్తుకెళ్ళినా సీదిరి అప్పలరాజు అయినా సరే, అట్లా కాకుండా సీదిరి అప్పలరాజు ఏం చేశాడు, మ్యానిపులేట్ చేశాడు. వేరే వ్యక్తిని పంపించి తన కొడుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఈ చనిపోయిన వ్యక్తిని గాలికి వదిలేశారు. వాళ్ళు పేదాళ్ళు కాబట్టి డబ్బులు ఆఫర్ చేసి వాళ్ళ నోర్లు మూయించే ప్రయత్నం చేశారు. అంటే ఇక్కడ ఉద్దేశపూర్వకంగా ఇతను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఏమని? భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తా అని చెప్పని. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి నీ కొడుకు పట్ల పక్షపాత దూరంతో ఒక వ్యక్తి మరణాన్ని కూడా తప్పుదో పట్టించే విధంగా ఇవాళ నువ్వు చట్టాన్ని ఏ విధంగా తప్పుదో పట్టించావు అంటే ఇవి చూస్తే మనకేం గుర్తొస్తున్నాయి? వివేకానంద రెడ్డి గారిని వాళ్ళ ఇంట్లో గొడ్డలతో నరికి చంపి ఆయన హార్ట్అటాక్తో చనిపోయాడని చెప్పని సాక్షిలో ప్రసారం చేసినట్టు గుర్తురావట్లా? అది హత్య అని చెప్పని నిర్ధారణ కాగానే చంపింది ఎవరు, చంపించింది ఎవరు, డబ్బులు ఇచ్చింది ఎవరు, ఎవరెవరు చంపారు, ఇవన్నీ సిబిఐ విచారణలో తేడతలమైనవి. కానీ సాక్షులు ఏమని రాశారు? నారాసుర రక్త చరిత్ర. అంటే రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఏ ఎక్స్టెంట్కైనా దిగజారే వైసీపీ పార్టీలో యథా జగన్మోహన్ రెడ్డి తదా సీదిరి అప్పలరాజు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి దేన్ని అనుసరిస్తూ వచ్చాడో, ఏది ఆచరిస్తూ వస్తున్నాడో దాన్నే సీదిరి అప్పలరాజు కూడా అమలు చేసి తన కొడుకుని కాపాడుకోవటం కోసం చట్ట ఉల్లంఘన పాల్పడ్డాడు. ఈ సందర్భంగా నాదొక అప్పీల్ ఏంటి అంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం వెళ్తున్నాడు. మొన్న పడవ అంటే చేపల వేటకు వెళ్ళి ఆ పడవ ప్రమాదంలో 6 మత్స్యకారులు చనిపోయారు. అక్కడ కారే చిన్న అని చెప్పని ఆ బోట్ యజమాని అతను సర్వైవ్ అయ్యాడు. మిగిలిన మత్స్యకారులు చనిపోయారు. ఆ చనిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా వాళ్ళకి ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన నష్టపరిహారం అంటే ఎక్స్గ్రేషియా వాళ్ళకి చెల్లించారు. ఈ ప్రమాద వార్త తెలియగానే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద గాలింపు చర్యలు 3-4 రోజుల పాటు అన్ని హంగులతో నేవీ హెలికాప్టర్లు, కోస్ట్ గార్డ్ వాళ్ళు అందరూ గాలించారు. గాలించినా కూడా కనీసం వాళ్ళ ఆచూకీ తెలియలా. అది ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూ కాదు. అయినా సరే ప్రభుత్వం తాను స్పందించింది. అయినా ఇవాళ రాజకీయంగా దుమారం రేపడానికి, ప్రభుత్వం మీద బురద చల్లడానికి జగన్మోహన్ రెడ్డి అక్కడ వరకు వెళ్తున్నాడు. ఎస్, ఆ కుటుంబాలు బాధితులు, వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నాడు, ఒప్పుకుందాం. మరి వాళ్ళ నీ పార్టీ నాయకుడు కొడుకు మరి బుల్లెట్తో గుద్ది ఒక గొర్రెల కాపరి దానయ్య, రోడ్డు మీద గొర్రెలకి తోలుకుంటూ వెళ్ళేవాళ్ళు ఆర్థికంగా స్థితిమంతులు కాదే. అటువంటి వ్యక్తి ప్రాణాలు పోవటానికి కారకుడయ్యాడు. అక్కడికి వెళ్ళు, అతని కుటుంబాన్ని పరామర్శించు. బుద్ధి తక్కువడా, నువ్వు డాక్టర్ చదువు చదివావు, నీ కొడుకు తప్పు చేస్తే ఇవాళ నీ కొడుకుని తప్పించి వేరే వాళ్ళని నీ కేసులో ఇన్వాల్వ్ చేస్తావా అని చెప్పని బహిరంగంగా మీడియా సమక్షంలో ఈ సీదిరి అప్పలరాజుని మందలించు. నీ నిజాయితీ ఏంటో తెలుసుది. ఎవరిదైనా ప్రాణమే, ఎవరి ప్రాణానికైనా విలువివ్వాలి. మత్స్యకారుల ప్రాణాలకు విలువిచ్చి అక్కడి వరకు వెళ్తున్నావు నువ్వు. ఆ ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి నువ్వు ఆసరా కల్పించాలి, వాళ్ళకి సానుభూతి వ్యక్తం చేయాలి అని చెప్పని. మరి గొర్రెల కాపరి దానే కుటుంబానికి కూడా సానుభూతి వ్యక్తం చేయి. ఈ డబుల్ స్టాండర్డ్నెస్ ఎందుకు? ఇదేమో కన్వీనియంట్కి ఇగ్నోర్ చేస్తారా? అరే మా నాయకుడు ఆయన కొడుకుని కాకపోతే ఎవరిని కాపాడుకుంటాడు అనే. అంటే ఇక్కడ సమాజానికి నాయకత్వం వహించాలి అనుకునేటప్పుడు సమాజం మొత్తాన్ని తమ కుటుంబంగా భావించాలి. అంతేగాని సమాజాన్ని నా అవసరం రీత్యా కుటుంబంగా భావిస్తా, కానీ నా కుటుంబానికే తొలి ప్రాధాన్యత అంటే ఇక్కడ జరుగుతున్నది అదే. వాళ్ళ సీదిరి అప్పలరాజు వల్ల జరిగిన ఈ నేరం ఖచ్చితంగా నేను పోలీసుని కూడా డిమాండ్ చేస్తున్నా, మా ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాను. నేను
ఈ ఇష్యూలో కేసును తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినందుకు, విచారణని తప్పుదో పట్టించి ప్రభావితం చేసే ప్రయత్నం చేసినందుకు సీదిరి అప్పలరాజు మీద కూడా కేసు నమోదు చేయాలి. ఆల్రెడీ నేను చేశానని కేసుకి తప్పుడు సమాచారం ఇచ్చిన, విచారణాధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చిన సిద్ధార్థ, నిన్న సరెండర్ అయిన అరవ్, వాళ్ళిద్దరినీ నేను రిమాండ్కి పంపించారు. కానీ కేసు విషయంలో ఇన్ని జిమ్మికులు చేసి, రాజకీయంగా విమర్శలు చేసి, నిష్కారణంగా రాజకీయపు రొంపిలోకి ఈ ఇష్యూని లాగి, ఇష్యూని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేసిన సీదిరి అప్పలరాజు మీద కూడా కేసు నమోదు చేయాలి. అతను కూడా అరెస్ట్ చేయాలి. లేకుంటే అంటే నాయకులుగా వీళ్ళకున్న అధికారాన్ని, వీళ్ళకి ఉన్న హోదాలని, పలుకుబడిని, వీళ్ళ దగ్గర ఉన్న డబ్బుని అడ్డం పెట్టి ఇటువంటి నేరాలకు పాల్పడ్డ తమ కుటుంబ సభ్యులను కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే అసలు సిసలు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వీళ్ళే. కాబట్టి వీళ్ళ విషయంలో చట్టపరంగా ప్రొసీడ్ కావాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మా ప్రభుత్వం దృష్టి కూడా దీన్ని తీసుకువెళ్ళి అతని మీద చర్యలకు డిమాండ్ చేస్తాం.